సగర కులస్తులను సగర సంఘాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మోసం చేశారని అన్నారు సీనియర్ టీడీపీ నాయకులు ఈవి సుధాకర్ రెడ్డి, తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లపోతుల నాగరాజు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 906 నందగల ఏటి పోరంబోకు భూమిని సగరుకు కళ్యాణ మండపం కొరకు ఎమ్మెల్యే తన సొంత నిధులు ఇస్తున్నట్లు వారిని మభ్యపెట్టారని, చేతనైతే వారిని పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. చట్టంపై నమ్మకం తనకు ఉందని, ఏనాటికైనా ఏటి పారంబోకు స్థలాలలో ఇప్పటికే నిర్మించిన బలిజ కళ్యాణ మండపం, రెడ్ల కళ్యాణ మండపం కూల్చివేయక తప్పదని అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు పోట్లగుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో పెన్నా రివరు పరంపోకి భూమిలో ఎమ్మెల్యే గారు రాచమల్లు ప్రసాద్ రెడ్డి, పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఉప్పర సంఘానికి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటుకు శంకుస్థాపన చేయడానికి పోయినాడని తెలిసింది. నేను నిన్న ఉదయం కడపకు ముస్లిం మ్యారేజ్ చేస్తుంటే ముఖ్యంగా కడపకు పోయాను. 2 గంటలకు ప్రొద్దుటూరులో కూడా మ్యారేజ్ చేస్తుంటే అవి చూసుకొని పోయాను. సాయంత్రం ప్రొద్దుటూరుకు వచ్చిన తర్వాత అక్కడ ఈయన శంకుస్థాపన చేసేటప్పుడు ఎవరో కొందరు వ్యక్తులు కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఒక ఏటి పరంపోకు భూమిలో ఇట్లా ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ వేస్తున్నారని చెప్తే ఆదివారం అయినా కూడా ఎక్కడే ఉండే తహసీల్దార్కు గట్టిగా దబాయించి ఎర్రగుంట్ల తహసీల్దార్ గారిని పంపించి ఆ కార్యక్రమాన్ని నిలపడం జరిగింది. అది సర్వే నంబరు 906. దాన్ని నిలబెట్టేసి నేను నిలబెట్టాను అధికారులకు చెప్పనేసి ఒక దుష్ప్రచారము నిన్న ఆ ఉప్పర సంఘ నాయకులకందరికీ చెప్పినాడు. నాకు ఆ విషయమే తెలియదు నిన్నటి సాయంత్రం వరకు కూడా. నేను చెప్తే అధికారులు ఆదివారం పూట పరిగెత్తుకుంటా వచ్చి చేసే ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళ అధికార పక్షంలో ఉన్నారు. ఒక ఏటి పరంపోకు భూమిలో కళ్యాణ మండపము కట్టడమే మహా తప్పు. ఇది ప్రజల్లో ఆ సంఘాన్ని మోసగించడమే రాజ్యమంలో నేర్చుకునే విద్య. అంతకుముందు బలిజ కళ్యాణ మండపం కట్టారు, రెడ్ల కళ్యాణ మండపం కట్టారు. అది ఎప్పుడైనా ఇబ్బంది అని తెలిసి కూడా దీన్ని వేరే విధంగా దుష్ప్రచారం చేస్తారని ఏ రోజు అక్కడ హౌసింగ్ కూడా కట్టుకున్నారు. ఏ రోజు నేను ఎవరికి అబ్జెక్షన్ చేయను కూడా. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళే పడతారు అవసరం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ మధ్య యూపీలో గంగానది పరివారంలో ఈ అవతని ఆక్రమించుకొని వరదలు వచ్చి పోయినప్పుడు సుప్రీంకు వాడు క్లెయిమ్కు ఇల్లు కొట్టకపోతే క్లెయిము కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసింది. ఎందుకో ఏటి పరంపోకులో ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చినారని చెప్పేసి. అప్పటి నుంచి కలెక్టర్లు అందరూ కూడా భయపడి ఎంటైర్ కంట్రీలో ఈ ఏటి పరంపోకుల్లో ఎంక్రోచ్మెంట్ అన్నీ ఎత్తేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు.